హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ మినప రొట్టిని ఎలా తయారు చేయాలో చూద్దాము. పిండిని ఎక్కువసేపు ఫర్మెంట్ చేసుకోకుండా, అంటే పులియ పెట్టుకోకుండా అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని మినప రొట్టిని ఎలా తయారు చేయాలో ఇవాళ వీడియోలో చూసేద్దాము. చాలా హెల్దీ రెసిపీ. ముందుగా దీనికి 1 గ్లాస్ వరకు మినపప్పు నానపెట్టుకుందాము. నేను ముందుగానే బౌల్లో మినపప్పు క్లీన్ చేసుకొని 4 నుంచి 5 గంటల పాటు నానపెట్టుకున్నాను. ఇలా కొంచెం బాగా నానపెట్టుకుంటే మనకి గ్రైండ్ చేసుకునేటప్పుడు పిండి సాఫ్ట్గా తొందరగా అవుతుంది. వేరొక బౌల్లో 1.5 గ్లాస్ వరకు ఇడ్లీ సుజి యాడ్ చేసుకుందాము. 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నాం కదా, 1 గ్లాస్ మినపప్పుకి 1.5 గ్లాస్ వరకు ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కొంచెం క్రిస్పీగా రావాలి మినప రొట్టి అనుకుంటే 2 గ్లాసుల వరకు కూడా ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో తగినంత వాటర్ యాడ్ చేసుకొని అరగంట నుంచి 1 గంట వరకు నానపెట్టుకుందాము. రవ్వ సాఫ్ట్గా అవుతుంది మనం నానపెట్టుకోవడం వల్ల. మిక్సీ జార్ తీసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మినపప్పుని యాడ్ చేసుకుందాము. ఎక్కువసేపు మినపప్పుని నానపెట్టుకోవడం వల్ల కొంచెం వాటర్తోనే చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవచ్చు. పప్పు కొంచెం కొంచెంగా, అంటే 2 సార్లుగా గ్రైండ్ చేసుకుంటే కూడా మనకి పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది. ఒక్కొక్కసారి పప్పు అంతా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే కొన్ని పప్పులు గ్రైండ్ అవ్వకుండా అలా ఉండిపోతాయి కదా, అలాంటప్పుడు పప్పుని 2 భాగాలుగా గ్రైండ్ చేసుకుంటే మనకి పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మినప రొట్టె చప్పగా కాకుండా బాగా టేస్టీగా ఉండేందుకు 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి, అల్లం సన్నగా కట్ చేసుకున్న ముక్కలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకుందాము. 1 గంట పాటు నానపెట్టుకున్న ఇడ్లీ రవ్వని క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా చేత్తో పిండుకొని మినపప్పు పిండిలోకి యాడ్ చేసుకుందాము. వాటర్ లేకుండా బాగా ప్రెస్ చేసుకోవాలి. రవ్వ పిండి బాగా కలిసేలాగా గరిటెతో కానీ చేత్తో కానీ అంతా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. పిండి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కనీసం 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. మనం పిండిని ఫన్ చేసుకోకుండా డైరెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి సాఫ్ట్గా ఇలా పిండి బొదుగు వచ్చేలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఎంత పిండి అవసరమో అంత పిండిని వేరే బౌల్లోకి తీసుకుందాము. మీరు ఎక్కువ రొట్టెలు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే అంత పిండిని వాడుకోవచ్చు. నేను ఇక్కడ కేవలం 2 రొట్టెలకి సరిపడా పిండిని మాత్రమే సపరేట్ చేసుకుంటున్నాను. మిగిలిన పిండిని కొన్ని గంటల పాటు బయట పెట్టుకొని పులిసిన తర్వాత ఇడ్లీలు పెట్టుకోవచ్చు, లేదా మనకి అవసరమైనప్పుడు మినప రొట్టెల్ని డైరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. సపరేట్ చేసి పెట్టుకున్న పిండిలో 1 కప్పు ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకు తురుము, ముందుగా దంచి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర మిశ్రమం కూడా యాడ్ చేసుకుందాము. రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ పిండిని మనం దోసపిండిలా జారుగా కాకుండా, అలాని వడపిండిలాగా గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. అప్పుడే మనకి రొట్టె అనేది చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది. ఇందులో వంట సోడా యాడ్ చేసుకోకపోయినా కూడా మనకి సాఫ్ట్గా బాగా పొంగినట్లుగా వస్తుంది. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. ఈ కడాయిని ఆయిల్తో సీజనింగ్ చేసుకుందాము. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత మనం పిండిని యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి కావాల్సిన సైజులో రొట్టె వచ్చేలాగా పిండిని యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం పిండిని ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను. మీకు రొట్టెలు కొంచెం పల్చగా రావాలి అనుకుంటే కొంచెం పల్చగా, అంటే పిండిని కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవచ్చు. పిండిని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మూతతో కవర్ చేసి 5 నిమిషాల పాటు గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మాత్రం పైన ఫ్రై అయిపోతుంది కానీ లోపల ఉడకదు, పచ్చిగా ఉంటుంది. కాబట్టి ఇలా గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి సెకండ్ సైడ్కి కూడా టర్న్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 1/2 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల మనకి మినప రొట్టె అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా 2 వైపులా ఈక్వల్గా ఫ్రై చేసుకున్న తర్వాత బాండల్ నుంచి సెపరేట్ చేసుకుందాము. చూసారు కదా, చాలా టేస్టీగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరొక రొట్టెను కూడా ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత పిండిని యాడ్ చేసుకుందాము. మనకి ఇష్టమైన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇందులో క్యారెట్ తురుము, టొమాటో సన్నగా కట్ చేసినవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అవసరమైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మూతతో కవర్ చేసి గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. పై భాగం బాగా ఫ్రై అయితేనే మనం సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి, లేదంటే మనకి ఇది బ్రేక్ అయిపోతుంది. అలా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక సైడ్ ఫ్రై చేసుకున్న తర్వాత సెకండ్ సైడ్కి కూడా టర్న్ చేసుకొని 2 వైపులా ఈక్వల్గా ఫ్రై చేసుకొని
మనం పెనం నుంచి అంటే బాండల నుంచి సెపరేట్ చేసుకుందాము. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. జనరల్గా ఇడ్లీ పిండిని బాగా పులిసిన తర్వాత మనం దిబ్బరొట్టెలా వేసుకుంటాం కదా, అలా కాకుండా ఇందులో ఇడ్లీ రవ్వ కొంచెం తక్కువగా యాడ్ చేసుకొని మినపప్పుని ఎక్కువగా యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం హెల్దీగానే ఉంటుంది. పిల్లలకి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. ఎంతో సాఫ్ట్గా వచ్చిన ఈ మినప రొట్టెని నేను మనం ముందు వీడియోలో తయారు చేసుకున్న అల్లం పచ్చడితోటి సర్వ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది, కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.